వ్యవస్థను విచ్ఛిన్నం చేసినటువంటి విధానాన్ని ఆయన టైంలో మనం చూసుకుంటే ఎంత నికృష్టమైనటువంటి విధానంలో వాళ్ళు వెళ్ళారు అన్నదానికి ఇదే కాదు. పరమతస్థుడు ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇది మనం పట్ల బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టారు. వాళ్ళు అనుకున్నారు ఆ రోజుని, నేను పరమతస్థుడిని, నేను ఆ దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాలి. ఆ ఉండే గంటో అరగంటో 10 నిమిషాలు ఆ నమ్మకంతో విశ్వాసంతో ఆ దేవుని సేవించాలి. అందుకోసం ఒక నిబంధన వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నిబంధన ఆనాటి నుంచి కొనసాగుతుంది. ఇతను పెట్టకుండా నిబంధనను వ్యతిరేకించి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ప్రతిసారి తిరుపతి కొండకెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నందుకు బస్సు పట్టిందా లేదా విశ్వాసంతో నమ్మకంతో మనమంతా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవాళ అన్య మతస్థుల్ని ఆ కొండ మీద నుంచి కిందకి దింపే ప్రయత్నంలో కిందకి దింపుతుంటే ఉద్యోగస్తుల్ని ఆ నిర్ణయం తీసుకోవడం బస్సుపట్టడమా? తొలి బోర్డులోనే మేము చాలా క్లియర్గా అన్య మతస్థులు ఎవరో కూడా తిరుమల కొండ మీద ఉద్యోగం చేయడానికి వెళ్ళలేదు. అలాగని చెప్పి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి విధానంలో వాళ్ళు వాలంటరీగా రిటైర్మెంట్ అయిపోతే వెళ్ళనుకోండి, కాకపోతే ప్రత్యామ్నాయ ఉద్యోగం ప్రభుత్వంలో వాళ్ళకి చూపించే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుని ఆ చర్యలు చేపట్టి ఇవాళకి చాలామందిని 175 మంది 100 మంది ఉంటే 75 మందిని అక్కడి నుంచి కిందకి దింపినటువంటి పరిస్థితి. ఇది బస్సు పట్టడం అంటారా? అఫిడవిట్ ఇవ్వకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి నేనే రాజుని నేనే ఇదిని అని చెప్పుకుని తోసిరాజని సాంప్రదాయాన్ని తోసిరాజని చేసేటటువంటి విధానం బస్సు పట్టడం అంటారా? జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నా, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతవరకు నిన్ను అనగదొక్కాలో అంతవరకు తొక్కా. ఇవాళ నా మించిపోయింది లేదు. నువ్వు కాదు, నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులను కూడా ఇవాళ నువ్వు తప్పుడు దారిని నడిపిస్తున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వైసీపీ నాయకులకి అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే మీరంతా కూడా భగవంతుని నమ్ముకున్న వాళ్ళే, వెంకటేశ్వర స్వామి ప్రేమించేవాళ్ళే, పూజించేవాళ్ళే. వాటి ట్రాప్లో పడి మీరు బస్సు పట్టిపోకండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, ఆయన చెప్తే ఆ మాటలన్నీ కూడా రేపు మళ్ళీ తిరిగి మీకు కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్. అతనికి ప్రేమిస్తే హక్కును చేర్చుకుంటాడు, పరిరక్షిస్తాడు. ద్వేషిస్తే నీకు బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా. ఒకటే ఉదాహరణ దానికి 47 క్రోమోర్ మైన్స్ ఒక్కసారిగా పేలితే ఎక్కడా కూడా ఇంత రక్కకుండా తన హక్కును చేర్చుకుని పరిరక్షించాడు. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నీ సేవలు అవసరం అని చెప్పి గుర్తించి తన భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఇంకంతకంటే మనం ఉదాహరణ చెప్పుకోక్కర్లా. దాని నుంచి మనిషి బయటపడ్డాడంటే ఇంకంతకంటే ఉదాహరణ కాదు, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి పరిరక్షించడమే.
నీకు అప్పుడే ఒక శిక్ష వేశాడు. ప్రజలు చీకొట్టారు నేను.